పార్వతి 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 వెళ్ళొద్దు. దీప్తి శివని కిడ్నాప్ చేసిందమ్మా. బయటికి వెళ్ళారంటే దీప్తి కూడా లేదు. ఖచ్చితంగా శివ దగ్గరికి వెళ్ళుంటారు. ఎక్కడున్న ప్రాణాలు తీస్తానని చెప్పి తీసుకురండి. శివాని కిడ్నాప్ చేయాల్సిన అవసరం దీప్తికేంటి? అదే అర్థం కావట్లేదు నాన్న. పార్వతి జీవితాన్ని నాశనం చేసింది దీప్తి. ఎక్కడున్నా దాన్ని ఈడ్చుకురండి పెద్ద బాబు. మేడం, నన్ను ఎవరు కిడ్నాప్ చేశారు మేడం? చూడండి ఎలా కొట్టారో. రౌడీలను కూడా పెట్టారు మేడం. ఎలాగో తప్పించుకుని వచ్చేసాను మేడం. కంగారు పడకు శివబాబు, కూల్. కార్లో కూర్చొని రిలాక్స్ అవ్వు. లేదు మేడం, వెంటనే దేవసాన్ని కలవాలి. ఆ లోగోలో ఉన్న కళ్ళు పార్వతివే అని చెప్పాలి. పెళ్లి ఆగిపోయినందుకు పార్వతి క్షమాపణ చెప్పాలి. ఇప్పుడు వెళ్తే నిన్ను చంపేస్తారు శివబాబు.
మేడం ఈ మేడం కాదు బాబు, నీకు ఉద్యోగం ఇచ్చి పార్వతినిచ్చి పెళ్లి చేయాలనుకున్నా అఖిలాండేశ్వరి మేడం. నువ్వు కనపడితే పిట్టను కాల్చినట్టు కాల్చి పారేస్తుంది. ఎందుకనుకుంటున్నావు? పార్వతి కళ్ళను దేవ ఆరాధిస్తున్నాడన్న సంగతి తెలిసిపోయింది. వంటదాన్ని అభిమానించడమేంటని ఆ ఫోటోలు తీసిన శివబాబును చంపేయాలని డిసైడ్ అయింది. కావాలంటే అఖిలక్క ఆడియో విను. ఎంతకైనా తెగించు. జాలి, దయా, భిక్ష అనే కనికరం లేకుండా పనిష్మెంట్ ఇవ్వాలి. శివ నా ముందుండాలి, వదిలిపెట్టకూడదు పెద్దబాబు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి మేడం? పార్వతి పెళ్లి ఆగిపోవడానికి కూడా కారణం నేనేనంటున్నారు. జరిగిందేంటో వాళ్ళకి చెప్పాలి కదా మేడం. నిన్ను కిడ్నాప్ చేసిన రౌడీల వెనకున్నది ఈ లేడీ, నా మేనకోడలు దీప్తి. మీరు నన్ను కిడ్నాప్ చేశారా? పార్వతి మీద కోపంతో పెళ్లి ఆపేయాలని చూశాను. దాని పెళ్లి నా సావుకొస్తుందని ఊహించలేదు. కనపడితే అఖిలత సంపేస్తుంది. మీ ఇద్దరి ప్రాణాలు అఖిలక్క చేతిలో ఉన్నాయి. బతికి బట్ట కట్టాలంటే నా మేనకోడలు ఇప్పుడే ఇక్కడే చీర కట్టాలి. సిన్నత, ఏంటి నువ్వనేది? నువ్వు దాని మెడలో తాళి కట్టాలి. మేడం నేను ఈమెను నువ్వు అనాథవు కాకూడదన్నా, అనాథ శవంగా పోకూడదన్నా పెళ్లి తప్ప వేరే దారి లేదు. ఆ దారిలోనే ఇది 7 అడుగులు వెయ్యాలి, లేదంటే నువ్వు 6 అడుగుల్లోకి వెళ్ళాలి. సినత, నాకిట్టం లేదు. ప్రాణం కన్నా ఇష్టమైనది ప్రపంచంలో ఏదీ లేదే. రండి. ఆగండి ఆగండి. నా కాళ్ళు కాదు, అఖిలక్క కాళ్ళు పట్టుకోండి. కనికరిస్తే 100 ఏళ్లు కాపురం చేస్తారు. పదండి. శివ,
ఆశీర్వదించండి పెద్దత్త. పచ్చటి పందిట్లో పార్వతి పెళ్లి ఆగిపోయేలా చేసి ఇప్పుడు నీ ప్రాణం పోతుందని పసుపు తాడు కట్టించుకున్నావా? ఛీ, నువ్వు ఒక ఆడదానివేనా? పార్వతి మీద అసూయతోనే శివబాబుని కిడ్నాప్ చేశాను. ఈ విషయం తెలిసిన మీరు ఇద్దరి ప్రాణాలను తీస్తారని బెదిరించి పెళ్లి చేసుకున్నాను పెద్దత్త. క్షమించండి. నోర్మై, ఇంకొక మాట మాట్లాడడం మర్యాదగా ఉండదు. నీ మెళ్ళో ఆ పసుపు తాడు లేకుండా ఉండుంటే నీ మొండె మీద తలుండేదే కాదు. ఏయ్ భవానీ, అక్క, ఇందులో నీ పాత్ర ఎంతుంది? అమ్మ తోడక్క. ఆవేశంతో నోరు జారుతాను కానీ ఆడపిల్ల కడుపు కొడతానా? ఈ కిడ్నాప్ కి నాకు ఏ సంబంధం లేదు. రక్త సంబంధం కదా. ఇది చేసిన తప్పుకి చంపేస్తారనే పెళ్లికి సాయపడ్డానంతే. సాయపడ్డానని చెప్తున్నావేంటి భవాని? మీరేం చేశారో మీకు అర్థమవుతోందా? పార్వతి జీవితాన్ని స్పాయిల్ చేశారు. శివ, ఆర్ యు మ్యాడ్? ఏంటిది? ఐఎమ్ సారీ సార్. చంపేస్తారన్న భయంతో లొంగిపోయాను. నేను చేసిన తప్పుకు మీరు ఏ శిక్ష విధించినా సరే. నీలాంటి వాడికి పార్వతి శిక్ష వేస్తుంది. పార్వతి, పెళ్లి చేసుకున్న కొత్త జంటను అమ్మగారు ఆశీర్వదించాలని కోరుకుంటాను. శిక్ష వేయడానికి నాన్నెవరు నమ్మాయి గారు? పనోళ్ళలాగే ఉండనివ్వండి. అయ్యా, ఇక పోదమ్మా. ఆగు పార్వతి. నువ్వు ఊరెళ్ళిపోతే అవమానం జరిగేది మాకు. అదేంటి పెద్దబాబు గారు అట్ట అంటారు? అవును పార్వతి, శివ పెళ్లి చేసుకుంది దీప్తిని. కావాలని పెళ్లి చెడగొట్టి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకిచ్చి పెళ్లి జరిపించారన్న అపవాదు మాకొస్తుంది. అలా జరగకూడదంటే మీరంతా ఇక్కడే ఉండి అందరికి అర్థమయ్యేలా చెప్పాలి. మా పరువు ముఖ్యమా, మీ పంతం ముఖ్యమా అని తెలుసుకోమని మిమ్మల్ని ఇరకాటంలో పెట్టము. పార్వతి, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అమ్మగారి మాట కట్టుబడి ఉంటామయ్యా. హనుమంతు,
నీ కూతురు పెళ్లి మా చేతుల మీదుగా జరిగేంత వరకు మీరందరూ ఇక్కడే ఉండాలి. ఇన్నాళ్ళు తింగరి వేషాలు వేసినా పెళ్లి కావాల్సిన ఆడపిల్ల కదా అని ఊరుకున్నాను. ఇప్పుడు పెళ్లి చేసుకుని వెధవేషాలు వేయాలని చూస్తే వెనక ముందు అని కూడా ఆలోచించను. అర్థమైందా? అర్థమైనది పెద్దత్త. బుద్ధిగా ఉంటాను. ఇక్కడుండకు. ఇది నీ పుట్టిల్లో నీ అత్తారిలో కాదు. కట్టుకున్నవాడు పూరి గుడిసెలో ఉన్నా గుళ్ళో ఉన్నా కట్టుబడి ఉండాలి. వెళ్ళు. మేడం, అట్ట ఆలోచిస్తే ఆకలి తీరుద్దా అక్క? తిను పట్టు. ఓయ్ సౌందర్య, ఒక్కసారి మొహం ఇట్ట తిప్పు. నువ్వు బువ్వ తింటేనే కదా నాకు కూడా తినాలనిపిస్తుంది. లేదంటే చెప్పు, నాన్న కూడా ఉపవాసం ఉంటా. నాకు ఆకలిగా లేదు గాని నువ్వు తిని పడుకో. పొద్దుగాలే బడికి పోవాలి కదా. నాన్న బడికి పోవాలని నువ్వు చెప్తున్నావు. పొద్దున్నే నువ్వు కూడా పనిలోకి పోవాలి కదక్క. వంట పని చేయాలంటే బలం ఉండాలి కదా. నువ్వేం తినకుండా ఇట్ట ఉంటే ఏం పని చేస్తావు చెప్పు. ఈ కొంచెం తిను. నాకొద్దురా. 2 ముద్దలు తినక్క. నాకొద్దని చెప్తే అర్థం కావట్లేదా? కానీ పార్వతి, పెద్దబాబు గారు అన్నం తినమని గణేష్ బతిమలాడటం నేను చూస్తూనే వచ్చాను. ఎందుకు తినట్లేదు? నాకొద్దు పెద్దబాబు గారు. నీకు బాధ ఎక్కువగా ఉంటే రేపొద్దున పనిలోకి కూడా రావద్దు. అదేంటి పెద్దబాబు గారు అట్టా అంటారు? అంతే కదా పార్వతి.